ఎలక్షన్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దాడి జరిగి దాని ప్రతిపక్షాల మీద నెపం మోయడంపై మీరేమంటారు? ఇవాళ కావాలనే చేయడం కాదు, ఇంతకుముందు కూడా ఎయిర్పోర్ట్లో మనిషిని పెట్టుకొని కోడికత్తి మీద దాడి చేసినట్టుగా సానుభూతి ప్రజల్లోకి తెచ్చి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ ఏంటంటే సెంటర్లో ఎవ్వరూ దొరకక చేత కాక ఎదవకి ఉమ్మన్నను పట్టుకున్నాడు. అంటే ఉమ్మన్న జోలికి వస్తే ఎవరేం చేయలేరు అని అనుకుంటున్నాడా? గులకరాయి, ఆ గులకరాయి నువ్వే కొట్టి ఉండొచ్చుగా. కోడికత్తి డ్రామా ఎలా ఇచ్చావు, ఈ గులకరాయి డ్రామా కూడా అలాగా ఇచ్చవచ్చుగా. ఏమన్నా చెప్పులు ఇచ్చేస్తారే, మళ్ళీ అప్పుడు పెట్టలేదు నువ్వు కేసులు. ఇవాళ గులకరాయి గురించి నువ్వు కేసులు గుర్తుకొచ్చిందా? అంటే కావాలనే సెంటర్లో ఉమానని టచ్ చేయడం చేత కాక నువ్వు గులకరాయి డ్రామా ఆడుతున్నావు. ఈ గులకరాయి డ్రామా ఎన్ని రోజులు ఆడతావు, నువ్వు ఎన్ని విధాలుగా ఆడిస్తావు? అంటే నీకు చేత కానీ అన్ని ఎదవలందరినీ పక్కన పెట్టుకొని ఎదవేసాలు వేస్తున్నావు. ఈరోజు ఇవాళ సానుభూతి నీకు వస్తుంది అనుకుంటున్నావేమో. గులకరాయి డ్రామా ఆడినంత మాత్రానికి ఏ సానుభూతి రాదు, ఎటువైపు నుంచి కూడా ఏ ఓట్లు నీకు పడవు. అదొకటి గ్రహించగల జగన్మోహన్ రెడ్డి. నువ్వెన్ని డ్రామాలు ఆడినా, నువ్వు ఐ డ్రామాలే కాదు, ఎన్ని రకాల డ్రామాలు ఆడినా కూడా నువ్వు నెక్స్ట్ ప్రభుత్వంలోకి రావడం అంటూ జరగదు. ఆల్రెడీ నీ మీద చెప్పుల వర్షం కుర్చినప్పుడే కూడా ఏమి పీకలేకపోయావు. ఈరోజు గులకరాయి డ్రామా ఆడుతూ ఏమి అదొక వంక పెట్టుకొని ఇవాళ మా ఉమ్మన్నను టచ్ చేయడానికి నువ్వు నాకు విధాలుగా ప్రయత్నిస్తున్నావు. అది నీ తరం కాదు. ఇంకా బీసీలనైనా కానీ కాపులనైనా కానీ ఎంత అనసాలను చూసినా కూడా మేము పైకే వస్తాం, కానీ ఎక్కడ కూడా తగ్గేదే లేదు. నేను ఒక బీసీ బిడ్డనే. ఇక్కడే కాదు, ఏ దాదాపులో కూడా బీసీలని టచ్ చేయాలంటే ఉమ్మనం దాటుకొని రావాల్సిందే. ఈ సెంట్రల్లో ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా కానీ వచ్చేది ఉమ్మన్నే. వాడి ప్రయత్నాలు ఎన్నైనా చేసుకొని ఎన్ని విధాలుగా పోని, కానీ లాస్ట్కి ఓసలు లెక్క పెట్టేది వాడే. అక్కడ అభివృద్ధి అయితే లేదండి. ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అభివృద్ధి అంటున్నారు, కానీ ఒక్క చోట ఒక రోడ్లు లేవు సరైన. ఎక్కడ మనకు ఇప్పుడు క్యాపిటల్ సిటీ అనేది లేదు. మెయిన్ ఇప్పుడు క్యాపిటల్ సిటీ అనేది ఉంటే కనుక మన యువతకి ఎంతమంది ఉద్యోగాలు, రెవెన్యూ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు ఎలాగంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక వెంచర్ వేసారనుకోండి, అటు పక్కన ఫ్లైఓవర్ వస్తుంది, ఇటు పక్కన వస్తుంది, ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఫ్లాట్ రేట్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్స్ మనకి రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి అది క్యాపిటల్ అనేది కంప్లీట్ క్లోజ్ చేశారు. 3 క్యాపిటల్స్ అంటున్నారు, ఎక్కడ 3 క్యాపిటల్స్ లేదు. వైజాగ్ అన్నారు, రుషికొండ తవ్వేశారు, ఆయన ప్యాలెస్ కట్టుకుంటున్నారు. కాసేపు అది గవర్నమెంట్ అంటారు, కాసేపు ఆయన ప్యాలెస్ అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి. పెద్ద అబద్ధం అదే. నేను ఎక్కడే ఉంటాను, నా క్యాపిటల్ ఇదే, మా రాజధాని మార్చం అన్నారు. మెయిన్ మిస్టేక్ మాట తప్పను మడం తిప్పను అన్నారు చూసారా. ఫస్ట్ మిస్టేక్ అదే చేశారు. మాట తప్పేశారు, మడం తిప్పేశారు. సార్ పాదయాత్రలో కరెంటు ఛార్జీలు పెంచను నేను 9 సార్లు పెంచారు. ఏమనండి పోయినసారి మరి చంద్రబాబు నాయుడు గారు పెంచితే బాధుడు అన్నాడు. మరి ఈయన చేంజ్ చేస్తున్నాడు, వీరబాధుడే ఇదంతా. ఆయన ఈ మీద కొట్టాడు అన్నాడు, ఈయన ఏకం ముడి మీద అంటున్నాడు కదా అందరినీ. 9 సార్లు ఆర్టీసీ ఛార్జెస్ పెంచేశాడు, మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేశారు, ఇంటి పన్ను పెంచేశారు. ఇవన్నీ జనానికి కనపట్ల. ఏంటంటే 10 రూపాయలు జోబులో పెట్టి వెనకాల జోబులోంచి 100 రూపాయలు తీసేస్తుంటే జనానికి వెనక తీసింది తెలియట్లేదు, కానీ ముందు జోబులో పెట్టింది మాట బాగా కనపడుతుంది. నవరత్నాల హామీలను అమలు చేశారంట. మద్యపాన నిషేధం అక్కడ అయిందండి. ఇప్పుడు సామాన్యుడు 2014 ఆ టైంలో రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే వాడు ఒక క్వార్టర్ పొద్దునుంచి రాత్రి దాకా కూలీ పని చేసుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి ఒక క్వార్టర్ ఎంత, అప్పుడు 120 రూపాయలు క్వార్టర్. 2 క్వార్టర్లు తాగినాడికి 250 రూపాయలతో అయిపోయింది. 250 రూపాయలు అయినా ఇంట్లోకి 750 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, వచ్చిన 1000 రూపాయల్లో 600 రూపాయల దాకా మందికి అయిపోతుంది. ఒకప్పుడు ఆ లెక్కలో పోల్చుకుంటే మరి ఆ టైంలోనే మన ఇంట్లో కొంచెం ఎక్కువ ఇచ్చేవాళ్ళుగా జనాలు. మెయిన్ మద్యపాన నిషేధం అన్నాడు, డబల్ రేట్లు చేసేసారు. కొన్ని వచ్చేదేమో మంచి మందా, ఇవాళ తాగితే రేపు పొద్దున్న లోపల పాటలు అన్నీ కదా గిలగల కొట్టుకుంటున్నాయి లోపల అందరికీ. ఏమంటే ఎవ్వరు ఒక్క మాట చదువుకున్న ఎవ్వరైనా సరే ఒక్కడు కూడా ఒక్కడి శాఖ గురించి మాట్లాడరు. ఒక్కడి శాఖ గురించి మాట్లాడలేదు. పలానా ఏంటి ఇక్కడ ఇదేం జరగలేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటారు. ఇదేంటి అదెందుకు జరగలేదంటే చంద్రబాబు వల్ల అంటారు. వీళ్ళు చేసింది ఏంటని చెప్పట్లేదు, వాళ్ళు చేసింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది బాగుంది, 151 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అన్నారు. రైట్, మరి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని నీకు 151 ఇచ్చారు, మరి నువ్వేం చేసావు? నువ్వు ఇంకా రాష్ట్రాన్ని ఇంకో 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయావు. మన రెవెన్యూ పడిపోయి ఆంధ్ర వాళ్ళంటే పక్క స్టేట్ వాళ్ళు నవ్వుతున్నారు. ఎవరు రమ్మిది అంటే ఆంధ్ర అంటే మీ రాజధాని ఏదంటే నవ్వుతున్నారు. మాది ఏం చెప్తాం మరి. వరస్ట్ అన్న ఉద్యోగాలు అన్నాడు, 2,30,000 ఉద్యోగాలు ఇచ్చా అన్నాడు. నిజంగా మరి ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు అది ఎలక్షన్ కోడ్ వల్ల ఎందుకు వాలంటీర్స్ ఆపారు? మరి ఉద్యోగాలే కదా ఇది, యువతకు ఉద్యోగాలు అది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్లు ఎందుకు ఆపాడు? మరి ఆపకూడదు కదా, ఆ ఉద్యోగాలు కంటిన్యూ ఉండాలిగా. అంటే ఏదన్నా ఇలాంటివి వస్తే
ఆపేసేయి అవి ఒక ఉద్యోగాలా? నెలకు వచ్చేసరికి యువత అనేది మినిమంలో మినిమం ఒక మిడిల్ క్లాస్ ఇప్పుడు రన్ అవ్వాలంటే అన్న 20 నుంచి 25,000 దాకా కావాలి ఒక యువతకు అనేది. దాని తగ్గట్టుగా మీరు ఒక కంపెనీస్ తీసుకొచ్చో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చో వాళ్ళకు ఒక ఉపాధి అనేది కల్పించాలా. ఏమీ లేదు. వాలంటరీ ఉద్యోగం ఆడు బీటెక్ చేశాడు, బీటెక్ చేసి ఏం చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేసి వాలంటరీ అంటాడు. 50 ఏళ్ళకు బియ్యం వస్తాయి ఇవన్నీ మొత్తం రాసుకుంటే వస్తాడు. నెలకు 5,000 అంటే ఇంటద్దే లేదు. నెలకు 5,000 ఈ రోజుల్లో విజయవాడలో ఎక్కడ 5,000కి ఇంటద్దే లేదు. ఇంకా ఆడి ఫ్యామిలీ ఏంటి, ఆడి పెళ్ళి ఎవరు, పిల్లని ఎవరు ఇస్తారు?